హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకుందాము. ముందుగా ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో స్నానాలను ఆచరించినటువంటి ఈ భక్తులందరూ అక్కడి నుండి అయోధ్యకు రావడంతో జనాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వారు 10 కిలోమీటర్ల మేర కాలినడకన ద్వారా అందరినీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ 10 కిలోమీటర్లు ఎటువంటి వాహనాలు లేనందున అలసిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా ఏదైనా టిఫిన్ లేదా భోజనాన్ని చేసి కాలినడక సాగించమని చెబుతున్నాను. మీరు చూస్తున్నట్టు ఈ ఉడిపి ఎక్స్ప్రెస్లో అయితే టిఫిన్ లేక భోజనాలు రెండు ఏదైనా బాగానే ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా ఇక్కడ ట్రై చేసి ముందుకు సాగాము కాబట్టి ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాను. చాలామంది ప్రజలు మహాకుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో స్నానాలను ఆచరించినటువంటి అనంతరం దగ్గరగా ఉన్న కాశీ లేదా అయోధ్యని కూడా దర్శించుకొని వెళ్దాము అనేసి అందరూ ఒక్కసారిగా రావడంతో జనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల ప్రభుత్వము అయోధ్య మరియు వారణాసి ఎంట్రన్స్లలో అన్ని వాహనాలను ఆపివేశారు. మేమైతే అయోధ్యకు వచ్చాము. ఇక్కడ 12 గంటల సేపు ట్రాఫిక్ జాములో అందరూ నిలబడేసి ఆ తర్వాత అయోధ్య దర్శనానికి వచ్చాము. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకొనటానికి యాత్రికులు దేశ నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు. ప్రత్యేక పూజలు, హారతులు, ఉత్సవాలు భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈ అయోధ్య రామ మందిరం హిందువుల ధార్మికత, సంస్కృతి, భక్తి మరియు ఆధ్యాత్మికత వారసత్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది. ఈ 10 కిలోమీటర్లను తప్పించుకొని దగ్గర దారి ఏదైనా ఉందా అనేసి మేము కూడా ప్రయత్నం చేశాము. కానీ అన్ని వైపులా మిలిటరీ పోలీసులు కాపలాగా ఉన్నందువలన ఎవరికి అటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా అందరూ నడిచి వెళ్ళవలసింది. కాకపోతే ఈ 10 కిలోమీటర్లు మనము అయోధ్యలో ఎటువంటి మార్పులు చేశారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటివి చూడవచ్చును. కానీ కొద్దిగా ముసలి వాళ్ళకు మాత్రం ఇబ్బంది అనిపించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది గవర్నమెంట్ తులసి గార్డెన్. చూస్తున్నారు కదా ఈ జనాలను. ఎంత దూరం నడిచినప్పటికీ కూడా అయోధ్య మందిరం అయితే కనపడుటలేదు. చిన్న చిన్న మందిరాలు ఏవో కనపడుతున్నాయి, కానీ ఇంకా మనము అయోధ్య మందిరం వరకు వెళ్ళలేదు. రెండవది, అయోధ్య మందిరం దగ్గరకు వెళ్ళిన తర్వాత మన చెప్పులను కానీ మొబైళ్లను కానీ తీసుకుని వెళ్ళడానికి అనుమతి లేదు. కాబట్టి బయటని అన్ని సౌకర్యాలను అమర్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు. చెప్పులకు స్టాండ్ మరియు మొబైళ్లకు సపరేట్ లాకర్స్ పెట్టారు. వాటిని వినియోగించుకొని లోపలికి వెళ్ళవలసింది. చుట్టూ ఉన్న అంగళ్ళను చూస్తూ ఇంకాస్త దూరం వెళ్ళినట్లయితే 2 దారులు కనపడతాయి. ఈ 2 దారులలో ఒకటి రామ మందిరానికి, రెండవది హనుమాన్ మందిరానికి. ఎట్టకేలకు ఇంకొక కిలోమీటర్ కనుక నడిచినట్లయితే రామ మందిరానికి చేరుకుంటాము. దారిలో సుగ్రీవ మందిరం కూడా ఉంది, దాన్ని కూడా దర్శించుకోవచ్చు.
10 కిలోమీటర్లు నడిచినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిలవవలసిన పని లేదు. క్యూ అలాగే సాగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత జనం గుమిగూడి ఉన్నారో. వీరందరూ ప్రయాగరాజు నుంచి అయోధ్యకు వచ్చినటువంటి జనాలు. ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడ కూడా ఉన్నారు. రామ మందిరం అయితే పూర్తయింది, కానీ దాని చుట్టూ ఇంకా చిన్న చిన్న గుళ్ళు అయితే తయారవ్వవలసి ఉంది. అవి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. మీ మొబైల్స్ మరియు చెప్పులను ఇక్కడనే భద్రపరిచి వెళ్ళవలసి ఉంటుంది. చూడ చక్కగా ఉంది కదా రామ మందిరం. కాకపోతే ఇంత పీస్ఫుల్గా ఎంట్రీ అయితే లేదు. జనాలందరూ ఫుల్గా ఉన్నారు, గుమిగూడి ఉన్నారు. ఎంత జనాలు ఉన్నప్పటికీ కూడా వందల కొద్ది జనాలు ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొత్తానికి బాలరాముని దర్శనాన్ని అయితే దర్శించుకున్నాము. తరువాత చిన్న చిన్న గుడులు అయినటువంటి హనుమాన్ మందిర్, సుగ్రీవ మందిర్, సరయూ నది, ఇంకా మిగిలినటువంటివి దర్శించుకుందాము. ఈ ప్రదేశాన్ని రామ్ కీ పైడి అని అంటారు. మీరు చూస్తున్నది సరయూ నది. ఈ నదిలో స్నానం చేసి తరువాత దైవ దర్శనానికి వెళ్ళవచ్చును. ఇక్కడికి దగ్గరలో నాగేశ్వరనాథ ఆలయం కూడా ఉన్నది. దానిని కూడా దర్శించుకోవచ్చు.